ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ 3 రోజులు సంక్రాంతి మురిపమే. పండుగలు వస్తున్నాయంటే అంతా ఊర్ల బాట పడతారు. ఇంటోళ్ళంతా కలుస్తారు. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, పతంగులు ఎగిరేసుడు, పిండొంటలు తినుడు మస్తు సంబరం ఉంటది. ఆ టెన్క నెల రోజులు లాగితే మేడారం జాతర. తెలంగాణ అంతటికెళ్ళి లైన్లు కడతారు. కానీ 2 పండుగల నడుమ దేశంలో ఇంకో పెద్ద పండుగ రాబోతున్నది. అయోధ్య రామయ్య కోసం అనుష్ఠాన దీక్ష చాలు చేసిండు మోడీ సారు. అంటే ఇయాల్టికెళ్ళి ఓపెనింగ్ దాకా ఒక్క పొద్దుంటాడన్నట్టు. రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు ఈ దీక్ష తప్పకుండా ఉండాలన్నట. ఎగిలి వారక ముందే లేవాలే, ప్రార్థనలు చెయ్యాలి, ఒంటి పూట భోజనం చెయ్యాలి. ప్రధానమంత్రిగా ఎంత బిజీ ఉన్నా 11 రోజులు పాటిస్తా, మీ దీవెనార్థులు కావాలని పబ్లిక్ అందరినీ కోరిండు సోషల్ మీడియాలా. मैं आज से 11 दिन का विशेष अनुष्ठान ఆరంభ कर रहा. అయోధ్యలో పనులు జోరుగా నడుస్తున్నాయి. భోగి పండుగ కాంచెల్లే గుడిల యాగాలు, పూజలు చాలైతాయి. గుజరాత్ కెళ్లి 108 అడుగుల పెద్ద అగరబత్తి గుడికి చేరింది. ఓపెనింగ్ జరిగే 22వ తారీఖు నాడు 100 బుడ్డ విమానాలు నడిపిస్తారట అయోధ్యకు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు దగ్గరుండి పనులు అరుచుకుంటున్నాడు. పోయేటోళ్ళు రైలు బండ్లెక్కి పోతూనే ఉన్నారు. అప్పుడే మొత్తం తెలంగాణ వ్యాప్తికి ఏమంటే 160 మంది కార్యకర్తలు అక్కడే ఉంటారు. 4 రోజుల మొత్తం 45 రోజుల పాటు ఉంటారు. ఎటువంటి భక్తుడు వచ్చినా అందరికీ కూడా మన తెలంగాణ వంటకం వాళ్ళకి వడ్డించడం జరుగుతుంది. అక్కడ పోవాలంటే ఇంకెంతో మంది ఛాన్స్ దొరకలేదు, నాకైతే దొరికింది పోవాలని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి 500 సంవత్సరాలు మనకు వస్తుంది అదృష్టం. అది 45 డేస్ రాముని సేవ చేయడానికి. అయితే గుడి మొత్తం గట్టుడు గాలే, ఇంకో 2 ఏళ్లు పట్టొచ్చు. గంత ఆత్రం ఎందుకు, పద్ధతులు తప్పుడేంది అని కొందరు స్వామీజీలు గరమైతున్నారు. ఆచారాలు తప్పిన కాడికి మేం రామ్ అని బాజాప్తా చెప్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల కోసమే రామయ్య గుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సుతబోతలేదు ఓపెనింగ్ కార్యానికి. కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది. ఎవల మాట ఎట్లున్నా ఇంకో 10 రోజులైతే అయోధ్యల రామయ్య పండుగ మా సంబురంగా జరగబోతుంది.